హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. ఇంకేంటి పెళ్ళిళ్ళు, పేరంటాలు, పూజలు అంతా శ్రావణ మాసం ఫుల్ బిజీ హడావుడిగా ఉన్నారు కదండి. మేము కూడా నిన్న మా చుట్టాలది గృహప్రవేశానికి వెళ్ళినామండి. మా కోడలు నేను ఇద్దరం కలిసి వెళ్ళినాము. వాళ్ళ ఇంట్లో పూజ అవన్నీ చేస్తున్నారు కదండి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అయితే మీకు కూడా యూజ్ అవుతుంది ఎవరైనా గృహప్రవేశాలకి అని చెప్పేసి నేను వీడియో తీసినాను అనమాట. ఇది గణపతి ముందు పూజ. గణపతి పూజకి ఎంత బాగా డెకరేట్ చేశారండి. ఇది ఇంకా మీకు ఆరెంజ్ క్రీమ్ కలర్లో కనబడుతుంది, చూసారా ఈ డిజైన్? అసలు ఈ డిజైన్ దేంతో చేశారు మీరు ఏమైనా గెస్ చేయగలరండి? గెస్ చేస్తే మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా ఇంత నీట్గా ఇంత బాగా పూజ డెకరేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో తీయడం జరిగిందనమాట. నేను చాలాసేపు అక్కడే కూర్చొని దేంతో చేశారబ్బా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అప్పుడు అర్థమైంది, దగ్గర నుంచి చూస్తేనే ఇది రైస్తో చేశారు, బియ్యంతో. ఇక్కడ నవగ్రహాల పూజ అండి. నవగ్రహాలది కూడా ఎంత నీట్గా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వీడియోలో కన్నా రియల్గా చాలా బాగా కనబడింది. సో దేవుళ్ళకి మంచి చక్కగా దండం పెట్టేసేసుకొని అందరినీ చుట్టాలందరినీ కలిసేసి, ఇది ఒడి బియ్యం పోస్తారు కదండి పుట్టింటి బిడ్డలకి. ఒడి బియ్యంకి కూడా ఎంత బాగా డెకరేట్ చేసినారు. నాకైతే చాలా చక్కగా మంచిగా అనిపించిందండి. ఎంత హడావుడి ఉన్నా ఇట్లా మనం నీట్గా పెట్టుకుంటే ఎంత బాగా కనబడుతుంది కదా. సో మేము అక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేసినారు. తీర్థప్రసాదాలు తీసేసుకొని దేవుడికి చక్కగా దండం పెట్టేసుకొని లంచ్ చేసేసుకొని వచ్చినామన్నమాట. సరేనా? సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ లేదండి, వాచ్ టైం రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదబ్బా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ అందించండి అబ్బా ప్లీజ్. ఓకేనా? శ్రావణ మాసము అమ్మవారు మనకందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నానండి. అందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనిషికి కావాల్సింది ముఖ్యంగా అదే కదండి, ఆరోగ్యము. ఆనందంగా ఉంటే ఎన్ని పనులన్నా చేసుకోవచ్చు, ఇంతన్నా సాధించవచ్చు జీవితంలో కదా. నేనైతే అంతే కోరుకుంటాను. అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటాను అనమాట. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణము అక్కడ డెకరేషన్ అండి. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్, టేక్ కేర్.